కేసీఆర్ గారు ముఖ్యంగా రాష్ట్రాన్ని తెచ్చినా అని చెప్పిండు, అది చెప్పిండు, ఇది చెప్పిండు. దాని తర్వాత ఇప్పుడు అసలు ప్రజల్లోకి ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి వస్తలేడు. అసలు కారణం ఏంది? ఎందుకు రావట్లేడు? ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి అసెంబ్లీకి కూడా హాజరైతలేడు. ఎందుకని చెప్పి ప్రధానంగా ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వం నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు సార్ మీరు? ఏం చేద్దామంటావా? నువ్వు చెప్పు. అదే నువ్వు చెప్పు అంటున్నా. ఏం చేద్దామంటారా? రావాలి కదా. ఏం చేస్తాను? వీళ్ళు పని వాళ్ళు చేసే పనిలో వాళ్ళకి జాతగట్లేదు. వాళ్ళు మాకు పని చెప్పేటోళ్ళైనా, నన్ను క్వశ్చన్లు వేసేటోళ్ళైనా నాకు అర్థం కాదు. ఏం చేసినా నాకు అర్థం కాదు. ఒక గ్రామానికి పోండి, ఆ గ్రామంలో సుఖ సంతోషాలు ఉన్నాను చెప్పండి. ఎవరైనా ఒక్కరిని అడగండి, ఈ పాలనలో ఎట్లుంది, మీకు అన్ని సదుపాయాలు అందుతున్నాయని ఒక్కసారి అడుగుండ్రి. తుబ్లక్లో అందరికీ పిలిస్తే చెప్తే మాటలన్నిటికీ కేసీఆర్ దడోడు. కేసీఆర్ ముట్టుకోవాలంటే ఎన్నిలో అనుకుతుంది. కేసీఆర్ని ముట్టుకునే మునగాడు ఇంకా పుట్టలేదు. ఈ సందర్భంగా అట్లా మాట్లాడడం బాగోదు. ఎందుకంటే లేదు నిజంగా చెప్తున్నా. అంటే మీ పక్కనున్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ మాట్లాడినట్టే అనిపిస్తుంది అందరికీ.